నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎంత దారుణంగా తయారయ్యాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరలేదని అన్న కొడుకుని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ వార్త జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కావలి నియోజకవర్గం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ నేతల పక్కా స్కెచ్తోనే ఈ ఘాతకం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమతో పాటు వైసీపీకి మద్దతు పలకకుండా టీడీపీకి సపోర్టుగా నిలిచి వైసీపీ ఓటమికి కారణమయ్యాడన్న కక్షను మనసులో పెట్టుకున్న ప్రత్యర్థులు వాసు స్నేహితుల ద్వారానే నమ్మకంగా పిలిపించి అతని చేత మద్యం తాగించి తర్వాత మందా మధు తన అనుచరులతో ఒక్కసారిగా వాసుపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. తీవ్ర గాయాల పాలైన వాసుని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దారుణ హత్య వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరుడు మాజీ సర్పంచ్ మందా మధు హస్తం ఉన్నట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా తాగేటివారిపాలెం గ్రామంలో వివాదాలకు అరాచకాలకు మందా మధు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడని స్థానికులు కూడా మండిపడుతున్నారు. నా భర్త పేరు వాసు సార్. అంతకు ముందు అంతా ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఆయన వైసీపీ లెక్కలో ఉన్నప్పుడు మందా మధు అనే అతను మాజీ సర్పంచ్. ఆ రోజు మమ్మల్ని మా పెళ్లి చేసింది కూడా ఆయనే సార్. పెళ్ళి అయినాక ఇంకా ఈ ఎలక్షన్స్ టైంలో ఆయన పక్కన నుంచోలేదని, ఆయనతో తిరగట్లేదని, ఆయన పిలిస్తే రావట్లేదని కక్ష కట్టి అంటే మా ఆయన కొడుకు వరుస అవుతాడు. వీడు నా మాట వినట్లేదు, వీడితో పాటు వీడు వినట్లేదు అంటే రేపు ఇంకో రోజు ఇంకొకటి వినడు, నా పెద్దరిక చెల్లదని చెప్పేసి ఇంకా చెల్లదు, ఇంక వీడిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు, వీళ్ళు లేకుండా చెయ్యాలని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చాడు సార్. నా భర్తన్నా ఉండాలా, నేనన్నా ఉండాలని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చాడు సార్. ఇవాళ అట్టే చేశాడు సార్. ఈ రోజు నాకు జరుగుతున్న ఈ ఊర్లో ఇంకా ఆడపిల్లకి జరుగుతున్న గ్యారంటీ ఏంటి? ఆయన వైసీపీ పక్కన ఉన్నాడు, ఈయన టీడీపీ పక్కన ఉన్నాడు, ఆయనతో మాట్లాడలేదు, ఏదైనా కానీ అడ్డం జరుగుతా ఉన్నాడు. ఇంట్లో అన్నం తింటా ఉంటుంది, ఫుల్గా మార్నింగ్ నుంచి ఫుల్గా తాగించి అన్నం కూర్చున్న మనిషిని లేపి తీసుకెళ్ళారు సార్. హైవేలో సార్, ఇక్కడ కావలి ట్రైనింగ్ హైవే దగ్గర. మీకెట్టా తెలిసింది? వరికొట్లు వాళ్ళు చూసి కేకలు లేక వాళ్ళు పరారైపోయారు. పరారైపోతే ఏంటంటే ఎమ్మడి పెట్టుకున్న రవిచంద్ర అన్నతను తీసుకెళ్ళాడు. రవిచంద్ర అన్నతను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కొరకంటే బరువులు వాళ్ళు చూసి కేకలతో లేక పారిపోయారు. రవిచంద్ర వచ్చి ఏమైందని అని చెప్పి రాజు అతనికి ఫోన్ చేసి చెప్తే తను వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఏరియా హాస్పిటల్ కావాలి. అక్కడ ఏం జరిగిందంటే సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకున్నారు. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము సుబ్బారావు హాస్పిటల్ జాయిన్ చేస్తే వాళ్ళు ఇక్కడ కాదని చెప్పి నెల్లూరు తీసుకెళ్ళారు. నెల్లూరులో నుంచి చికిత్స పొందుతూ ఇవాళ కూడా నాకు ఇప్పటికీ తెలియదు ఏ విషయం అయింది. నా భర్త ఏం జరిగిందా, నా భర్త ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అసలు. నా బిడ్డను చూసుకుంటున్నాను. ఎలా కావాలి, ఎంత ఎలా బతకాలి, నాకు నా బిడ్డకి న్యాయం చేయండి. ఇప్పుడు వస్తామా అని చెప్పి పోయినట్టు మళ్ళీ 10 నిమిషాలు అరగంట లోపు ఫోను మా వాడు ఇంకొకటి ఇచ్చాడు, పని చేసేవాడు. తల కొట్టారంటే ఎవరో అని. మేము టీడీపీ వాళ్ళు వయసు లెక్క అదొక ఖచ్చితంగా సార్. అన్నయ్య వీళ్ళు మేకలో ఎవడో ఆ మేకలో బదులుకు తీసుకున్నంట, వాడెవడో తీర్మానం చేద్దురా అని వాడికి ఫోన్ చేసి వీడిని అడిగాడంట. వీడికి ఆ ఇష్యూ తెలిసింది. వీడుండి ఎవడు నా మేకలు తీర్మానం చేసే నా కొడుకు అని తిట్టాడు సార్. 2 నిమిషాలు ఇచ్చిన దానికి తెల్లారి పొద్దుటికి ఇది జరిగింది. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసి దాడిలో పాల్గొన్న రవిచంద్ర అనే నిందితుడిని నిన్ననే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా నేడు ప్రధాన నిందితుడైన మందా మధు, మరో నిందితుడు పసుపులేటి గణపతిలను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఇక పరారీలో ఉన్న ఇంకో నిందితుడు దేవరపల్లి నవీన్ కోసం కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వాసును హతమార్చిన 4 నిందితులపై రౌడీ షీట్ను కూడా పోలీసులు నమోదు చేసి కఠిన సెక్షన్లతో కఠిన చర్యలు చేపడుతున్నారు. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది.
అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.